శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 25వ అధ్యాయం. ముందడుగు. తవావతారే తరణప్రదస్య ధర్మప్రచారై కపరే పరస్య పురోగతిస్త్వానుగతా గురుద్ఘ పురోహితస్త్వం కిల సర్వజంతోః. శ్రీ గురుశ్రేష్ఠ, మీరు భక్తులను తరింపచేస్తూ ఉంటారు. సర్వోన్నతమైన స్థానంలో ఉన్న మీ ఈ అవతారానికి ధర్మప్రచారమే పని. అందుచేత పురోగతి అన్ని విధాలా మీ వెంటపడింది. అవును, జీవులందరికీ మీరు పురోహితులు గదా. పురోహితుడు ముందుండి హితాన్ని కలిగించేవాడు అగ్నిదేవుడు. విచిత్ర సమాధులు. రామకోటి వ్రాయమని భక్తులను స్వామీజీ ప్రోత్సహించటం కెసరేలో ఉన్న చివరి రోజుల నుంచే ప్రారంభమైంది. ఈ సంవత్సరం కాలంలో 10 కోట్లకు పైగా రామనామం ఆశ్రమంలో పోగుబడ్డది. మనుష్యులు కూర్చునేందుకే చోటులేని ఆశ్రమంలో ఈ పుస్తకాల బస్తాలు దాచటం పెద్ద కష్టమైపోయింది. చొప్పరానికి దక్షిణం వైపున ఉన్న మామిడి చెట్టే స్వామీజీకి ముద్దుల చెట్టు. ఆ చెట్టు కిందే పెద్ద గొయ్యి తవ్వించి ఈ రామనామం పుస్తకాలను అందులో వేయించి వాటిపైన ఒక గట్టు కట్టించారు స్వామీజీ. ఆ గట్టు పేరే సరస్వతీ పీఠం. ఆ గట్టుకి ఆ పేరు ఎందుకు పెట్టారో స్పష్టంగా తెలియదు, కానీ స్వామీజీ దాని మీదకి వెళ్ళి కూర్చుంటే మాత్రం అది పగలైనా సరే రాత్రైనా సరే గంటల తరబడి ఆధ్యాత్మిక బోధ చేస్తున్నారు. అలా సరస్వతీ ప్రవాహం స్వామీజీ ద్వారా వస్తున్నందువల్ల ఆ పేరు ఒక రకంగా సార్థకమైంది. ఈ గట్టు కట్టిన దగ్గర నుంచి ఎవరున్నా లేకపోయినా స్వామీజీ బయటకు వచ్చారంటే దీని మీద కూర్చుని ఉండటం ఎక్కువైంది. స్వామీజీ ఈ గట్టు మీద కూర్చుని ఉండగా ఎవరైనా కోరికలు కోరితే అవి వెంటనే నెరవేరటం కూడా భక్తులకు అనుభవంలోకి బాగా వస్తోంది. స్వామీజీ ఈ రామకోటి వేదిక మీద కూర్చుని ఉన్న తరుణంలోనే ఒక రోజున ఒక ఆయన ఒక జెర్సీ ఆవును తీసుకుని వచ్చి తనను కామకోటి స్వాముల వారు పంపారని, ఈ గోవును సమర్పించటానికి వచ్చానని చెప్పాడు. ఆయన పేరు నారాయణ అయ్యర్. ఆ విధంగా ఆశ్రమంలో గోశాల ప్రారంభమైంది. గోశాలతో పాటే స్వామీజీకి నిత్య గోపూజ ప్రారంభమైంది. అంతకు ముందు దాకా పాములు, కుందేళ్లు, కోతులు, కుక్కపిల్లలు, పిట్టలు వంటి చిన్న ఆకారపు ప్రాణులతో ఆడుకుంటున్న స్వామీజీ ఇక ఈ ఆవుదూడలతో కూడా ఆడుకోసాగారు. అయితే శంకరలింగ భగవానుల వారి భక్తురాలైన శారదమ్మ గారి కొడుకు రాధాకృష్ణ ఆశ్రమానికి వచ్చాడంటే మాత్రం ఈ ఆవుదూడతో ఆట అల్లరిగా మారి దాన్ని ఏడిపించటంలోకి దింపిగాని ఆగడు. ఆ రోజుల్లో శారదమ్మ గారి భర్త శంకరన్ గారు హెగ్గడ దేవరకోట అనే ఊళ్ళో పనిచేసేవాడు. కానీ పిల్లల చదువుల కోసం కాపురం మైసూరులోనే ఉంచేశాడాయన. వాళ్ల పెద్దబ్బాయి నరసింహ కాలేజీలో చదువుతున్నాడు. ఈ రాధాకృష్ణ వాళ్ల 4వ కొడుకు. పిల్లల చదువులు చూసుకుంటూ జయనగర అనే పేటలో ఉంటున్న శారదమ్మ గారు తరచూ ఆశ్రమానికి వస్తూ యథాశక్తి సేవ చేసుకుంటూ ఉండేది. అప్పటికి 10 ఏళ్ల వయసులో ఉన్న రాధాకృష్ణ మొదట్లో తల్లి వెంబడే ఆశ్రమానికి వచ్చినా క్రమంగా తల్లి వచ్చినా రాకపోయినా రోజూ ఆశ్రమానికి వస్తున్నాడు. బొద్దుగా ముద్దొస్తూ కోడెదూడల్లే చెంగు చెంగున గంతులు వేస్తున్న ఈ కుర్రవాడంటే వాడి ఆట అల్లరిలోకి మారకుండా ఉన్నంత వరకు ఆశ్రమంలో అందరికీ ముద్దే. కానీ చివరికి స్వామీజీ మీద కూడా ఎక్కి తొక్కి అల్లరి చేసి ఎవరో ఒకరి చేత చీవాట్లు తినకపోతే వాడికి ఆశ్రమానికి వచ్చినట్టే ఉండదు. వాడు వచ్చి ఇంత గోల చెయ్యని రోజున పిచ్చెత్తినట్టే ఉంటుంది స్వామీజీకి. ఒక రోజున వాళ్ళమ్మ శారదమ్మ గారు వచ్చి స్వామీజీని వాళ్ల ఇంటికి పాదపూజకు రమ్మని పిలిచింది. సాయంత్రం పలహారానికి వస్తాలే అన్నారు స్వామీజీ. ఆయన అలా అన్నందుకు ఆవిడ ఒక విధంగా చాలా సంతోషించింది. ఎందుకంటే ఆవిడ భర్తకు ఈ స్వామీజీలంటే బొత్తిగా గిట్టదు. స్వామీజీకి పాదపూజ అంటే ఆయన కూర్చోడు. అసలు రహస్యం స్వామీజీకి తెలిసిపోతుంది. సాయంత్రం పలహారం అంటే ఏదో ఒక రకంగా సర్దుకోవచ్చు. అది ఆవిడ ఆలోచన. కానీ ఇంటి దగ్గర భర్త దీనికి కూడా అభ్యంతరమే చెప్పాడు. ఇంట్లో లఘుయుద్ధం ఒకటి చేసి గెలిచింది శారదమ్మ గారు. సరే, అట్లా అయితే నేనింట్లో లేకుండా బయటకు పోతాను. నీ స్వాములను నువ్వే చూసుకో అన్నాడాయన. ఇలా అయితే ఆయన ఊళ్ళో లేనప్పుడే చేసుకోవచ్చు. కానీ ఆయన లేకుండా స్వామీజీని ఇంటికి పిలవటం ఆవిడికి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది, ఇంతకన్నా గతి లేదు.
తేదీ నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం స్వామీజీని తీసుకెళ్లటానికి రాధాకృష్ణ వచ్చాడు. వాళ్ళిల్లు కొంచెం దూరమే. ఎలా పోదామా అని కాసేపు ఆలోచించి చివరకు నడిచే పోదామని నిర్ణయించారు స్వామీజీ. 4-5 పరివారం వెంటరాగా స్వామీజీ కాలినడక మీద బయలుదేరారు. సరదాగా కథలు చెబుతూ నవ్విస్తూ నడుస్తూ ఉండగా వారిలో ఒకడు ఆకలిగా ఉందన్నాడు. అంతే, స్వామీజీ తన చేతిలో ఉన్న దండాన్ని తారు రోడ్డు మీద రోకలిపోటు వేసినట్టు వేశారు. ఆ పోటులోంచి ఒక అరటిపళ్ళ గుత్తి ఎగిరిపడ్డది. 4 అడుగులు వేసి మరో పోటు వేశారు. ద్రాక్ష గుత్తులు రాలాయి. పరివారం అప్పటికే ఆరితేరి ఉంది. అవి ఏం చెయ్యాలని వేరే చెప్పక్కర్లేదు. ఎవరికి వారు ముందుకు దూకి లాగేసుకున్నారు. అలా దారంతా ఏదో సరదా చేస్తూనే ఉన్నారు స్వామీజీ. ఇంటికి చేరారు. అప్పటికి శారదమ్మగారు ఇంకా ఉప్మా చేస్తోంది. స్వామీజీ వచ్చారని కంగారు పడుతూ ఒక పక్క కలియబెడుతూ మరో పక్క స్వామీజీని ఆహ్వానించింది. స్వామీజీ లోపలికెళ్ళి కూర్చుంటూ శంకరలింగ భగవాన్ వచ్చేశారు అన్నారు. ఆ మాటకి ఆవిడ హృదయం పులకించిపోయింది. ఒక ప్లేటులో ఉప్మా తెచ్చి స్వామీజీకి ఇచ్చింది. ఆవిడ స్వయంగా భిక్ష వంటకు సేవ చేస్తూ ఉండేది కనుక ఆవిడకు ఆ చనువు ఉంది. స్వామీజీ ఆ ఉప్మా తినకుండా చేత్తో అటూ ఇటూ కదిలించసాగారు. అలా కొద్దిగా కదిలించి, ఏమిటి దీంట్లో ఇంతింత రాళ్ళు వేశావు అంటూ ఉప్మాలోంచి పిడికిలంత గణపతి విగ్రహం తీశారు. స్వామీజీ విగ్రహాలు సృష్టించటం చూసినా తన కోసం సృష్టించినప్పుడు ఉండే ఆనందం వేరు అని తెలిసింది శారదమ్మగారికి. భర్త ఏడని అడుగుతారేమో స్వామీజీ అని ఆవిడ భయపడ్డది. కానీ అదేమీ అడగకుండానే తిరిగి వచ్చేశారు స్వామీజీ. ఈ కుర్రవెధవ వచ్చేసరికి స్వామీజీ ఇంత దూరం నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం ఏమిటబ్బా? స్వామీజీకి ఎలాగైనా ఈ రాధాకృష్ణ అంటే అతి మోజు అనుకున్నారు ఆశ్రమ భక్తులు కొందరు. స్వామీజీకి వాడి మీద మోజే కాదు, చనువు కూడా ఎక్కువే. ఎవరి మీద కోపం వచ్చినా ఈ రాధాకృష్ణను కొట్టడానికి స్వామీజీకి ఏమీ జంకు లేదు. తల ఎగరేసి పొగరుగా మాట్లాడి, నేను ఈ ఆశ్రమానికే రాను పో అనేసి కాళ్ళు నేలకు బాదుకుంటూ వెళ్ళిపోవటానికి రాధాకృష్ణకు జంకులేదు. అయితే తెల్లారేసరికి ఇద్దరికీ పరగడుపే. మర్నాడు వాడు యథాప్రకారంగా రానే వస్తాడు. ఎరా బావున్నావుట్రా అని స్వామీజీ స్వాగతం చెప్పనే చెబుతారు. ఆశ్రమంలో పనులు చక్కపెట్టే పెద్దలందరూ అసలు ఈ వెధవకు ఈ అల్లరి నేర్పేది స్వామీజీయే అని చాటుమాటుగా విసుక్కోవటం మామూలైపోయింది. వాళ్ల విసుగులో 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు సత్యం లేకపోలేదు. ఈ రాధాకృష్ణ లాంటి కుర్రముక్కను వెంటేసుకుని ఎక్కడ లేని ఆటలు ఆడతారు స్వామీజీ. వాళ్లతో కుస్తీలు పడతారు. కోతుల్ని, కుక్కల్ని, కుందేళ్లని పోగేసి వీళ్ల చేత ఆటలాడిస్తారు. భక్తులు తెచ్చి ఇచ్చే పళ్ళు ఫలాలు ఎలాగూ స్వల్పమే కనుక వీళ్ల కోసం రోజూ గుత్తులు గుత్తులుగా ద్రాక్షలు, ఖర్జూరాలు, కలకండలు, బాదం పప్పులు, అరటిపళ్ళు సృష్టించి తినమంటారు. తినటంలో రాధాకృష్ణతో పోటీ పడగల వాళ్ళు ఆ గుంపులోనే లేరు. ఇలా ఆడి ఆడి చివరకు తనకు వేరే పని ఉంటే వాళ్లను వదిలించుకోవాలంటే స్వామీజీకి ఒక చిన్న ఉపాయం ఉంది. వీళ్లను సరదాగా ఇటూ అటూ తిప్పుతూ ఎక్కడ పడితే అక్కడే ఉన్న పాము పుట్టలలో ఏదో ఒక దాంట్లో చటుక్కున చేయి పెట్టి కెలికి కన్ను మూసి తెరిచేలోగా ఏదో ఒక పెద్ద పామును బయటకు లాగుతారు. అంతే. కుర్రవెధవలంతా దౌడో దౌడు. చిరుబొజ్జ ఉన్న పరుగులో కూడా రాధాకృష్ణే మొదటివాడు. పెద్దవాళ్లు వచ్చారంటేనే గంభీరముఖంగా ఉండే స్వామీజీ ఏ కారణం లేకుండానే అవతలివాడిలో వణుకు పుట్టించే స్వామీజీ ఈ పిల్లలకు ఇంత లోకువైపోవటం దేనికో, వాళ్లతో ఇంతకాలం వ్యర్థం చేయటం ఎందుకో పెద్దలకు ఎంతమాత్రం అర్థం కాలేదు. దానికి తోడు స్వామీజీయే స్వయంగా అల్లరి ప్రారంభించేవారు. సంతానం లేని జయమ్మ, సూర్యనారాయణరావు దంపతులు యశోదానందులై స్వామీజీలో తమ పుత్రుని చూసుకోసాగారు. అందులో జయమ్మగారు పూర్తిగా యశోదతో తాదాత్మ్య సిద్ధిని అందుకోసాగింది. ఆ తల్లి కంటికి అప్పుడప్పుడే గడ్డాలు పెరుగుతున్న ఈ కాషాయ బట్టల స్వామీజీ అచ్చమైన ఉన్నికృష్ణుడుగా కనిపించసాగాడు. ఆవిడ ఉపాసన అలా పెరుగుతున్న కొద్దీ స్వామీజీ స్వయంగా అల్లరి సాగించారు. అయితే ఈ రహస్యం ఆ చల్లని తల్లికే తెలియదు. ఇక ఇతరులకు ఎలా తెలుస్తుంది? జయమ్మగారు తలంటిపోద్దామని నూనె అంటుతుంటే మధ్యలో పారిపోయి ఏ చెట్లో ఎక్కి దాక్కుని కూర్చునేవారు ఒకసారి. జయమ్మగారు గోపాలకృష్ణుడి మీద పాటలు పాడేది. ఒకసారి మెడలో పాము చుట్టుకుని వచ్చి నూనె అంటుతావా లేదా అని కూర్చునేవారు. ఒకసారి ఆవిడ స్వామీజీ భిక్ష కోసమని
ప్రత్యేకంగా తోడు వేసి ఉంచిన పెరుగు చాటుగా తినేసేవారు. ఒక్కోసారి ఆవిడ పొయ్యి మీద అన్నం గిన్నె పడేసి ఏదో పని మీద ఎటో పోతే చాటుగా వెళ్ళి ఆ గిన్నె దింపేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నట్లు నటించి లేచి ఆకలేస్తోంది, తొందరగా అన్నం పెట్టు అనేవారు. ఒక్కో రోజు నైవేద్యం కాకుండానే వంట రుచి చూపించమని వెంటపడేవారు. పిల్లలతో అల్లరి చేయించటమే కాక ఇలా తను కూడా అల్లరికి దిగిన స్వామీజీని చూసి ఏమనుకోవాలో తెలియక, ఏమనాలో తెలియక, ఎట్లా అయినా ఈ స్వామీజీకి ఇంకా కుర్రతనం తీరలా అనుకుని సంతోషించేవారు పెద్దవాళ్ళం అనుకునేవాళ్ళు. ఆ పెద్దవాళ్ల దిగులుకు తగ్గట్టుగానే అలా ఒక రోజున చెట్టెక్కి కూర్చున్న స్వామీజీ అక్కడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కొమ్మ పట్టు వదిలిపోయి కొబ్బరి పండల్లే క్రింద రాలిపడ్డారు. క్రింద పడ్డా స్మృతి రాలేదు. చెట్టు గుబురుగా ఉండి కొమ్మలు దట్టంగా ఉన్నందువల్ల కొమ్మల మీద పల్టీలు కొడుతూ నేలకు రాలారు స్వామీజీ. స్వామీజీ కోసం ఆశ్రమంలో పడి వెతుకుతున్న జయమ్మగారు చెట్టు మీద నుంచి వస్తున్న చప్పుడికి అదిరిపడి అటు చూసింది. కిందకు దొర్లుతున్న స్వామీజీని చూసేసరికి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయి గుండెలు పగిలిపోయేలా ఆ తల్లి ఆర్తితో పెట్టిన కేకలకు ఆశ్రమంలో ఉన్నవారెవరో కొద్దిమంది పరిగెత్తుకొచ్చి ఒళ్లంతా డోక్కుపోయి నెత్తురు కారుతుండగా స్పృహ తప్పి నేల మీద పడి ఉన్న స్వామీజీని చూశారు. ముందు వాళ్లకు కాళ్ళు చేతులు ఆడలేదు. కాస్త తేరుకొని స్వామీజీని చొప్పరంలోకి మోసుకుపోయి ఏం చేద్దామా అని ఆలోచించసాగారు. ఆశ్రమంలో ఫోన్ లేదు. ఏ వైద్యుడి దగ్గరకన్నా పోయి పిలుచుకురావాలంటే కనీసం 34 మైళ్ళ దూరం పోవాలి, రావాలి. ఆశ్రమానికి కనీసం సైకిల్ కూడా లేదు. ఏం చెయ్యాలి? ఆశ్రమవాసులిలా మదన పడుతూ ఉండగానే స్వామీజీ లేచి కూర్చున్నారు. ఆయన లేచి కూర్చునేసరికి చుట్టూతా ఉన్న నలుగురు తాము ఏడవటం మొదలెట్టారు. ఒళ్లంతా డోకుపోయి ఉన్న స్వామీజీయే వాళ్లను ఓదార్చవలసి వచ్చింది. కొంత ఉద్వేగం తగ్గినాక వాళ్ళన్నారు, అదేమిటి స్వామీజీ అలాంటి పని చేశారు? ఏ ఎముకో విరిగితే ఏమయ్యేది? ఎంత ప్రమాదం అని. నిజమే, మనకు ఎముక విరిగినా బతకవచ్చు. అక్కడ వాడు లారీ క్రింద పడితే ఎముకలలో సున్నం కూడా మిగిలేది కాదు అన్నారు స్వామీజీ. వాడెవరండి? ఒక భక్తుడు. మన వాళ్లలో ఎవరైనానా? వాడు మీకింకా తెలీదు. వాడు భక్తుడై ఆశ్రమానికి వచ్చేసరికి మరో 15 ఏళ్లు పట్టవచ్చు. ఇంకా భక్తుడే కాని వాడి కోసం ఇంత సాహసం ఏమిటి స్వామీజీ? ఎప్పుడో 15 ఏళ్లకు మీ దగ్గరకు రాబోయే వాడి కోసం ఇంత తాపత్రయం ఎందుకు మీకు? నాకా తాపత్రయం లేకపోతే మీ తాపత్రయాలు పోవు. 15 సంవత్సరాలు మీకు పెద్ద కాలమే కావచ్చు. ఎన్నో జన్మలుగా మిమ్మల్ని అందరినీ నడిపించుకుంటూ వస్తున్నాను. మీరు భక్తులు అవటము కాకపోవటము మీ చేతుల్లో లేదు. ఇవాళ్లే భక్తులవటము, రేపే భక్తులవటము కూడా మీ చేతుల్లో లేదు. ఆ మాట మీకు తెలిసే స్థితికి మీరింకా ఎదగాలి. ఈ చర్చ, ఈ స్వామీజీ ధోరణి ఇలాగే సాగితే అవతార రహస్యాలు ఎన్ని బయటకు వచ్చేవో గాని అసలే నెత్తురు కారుతూ ఉంటే మరో పక్కన ఈ వేదాంతాలేమిటని ఒళ్ళు మండిన జయమ్మగారు నలుగురినీ కేకలేసి అవతలకు పంపించి స్వామీజీ దెబ్బలకు వెన్న రాసి లోపల పడుకోబెట్టింది. చెట్టు మీద నుంచి పడటం అదే మొదలైనా సమాధిలోకి వెళ్ళినప్పుడు స్వామీజీ ఒంటికి దెబ్బలు తగలటం పూర్తిగా కొత్త కాదు. భూగృహంలో రోజుల తరబడి సమాధిలో పడి ఉండటం, అలా ఉండగా ఒక్కోసారి సమాధి మెలకువ కాని మధ్యస్థితిలో చుట్టూతా ఉన్న అడవులలోనూ ఆశ్రమానికి తూర్పుగా ఉన్న చాముండీ పర్వతపు పాదాలలోని ముళ్ల పొదల్లోనూ అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉండేవారు స్వామీజీ. ఇలా తిరిగేటప్పుడు ముళ్ల పొదల ముళ్ళు ఒళ్లంతా గీసుకుని నెత్తురు కారిపోతున్నా తెలిసేది కాదు. అలా తిరిగి తిరిగి ఎక్కడో పూర్తిగా స్పృహ తప్పి పడిపోతూ ఉండేవారు. ఇక ఆశ్రమీయులు జట్లు జట్లుగా వెతికి స్వామీజీని పట్టుకుంటూ ఉండేవారు. ఒక్కోసారి కొంతసేపు అయినాక స్వామీజీయే లేచి వచ్చేసేవారు. అందుచేత స్వామీజీ కదులుతున్నారనుకుంటే తక్కిన పనులన్నీ ఆపుకుని 1000 కళ్ళతో కనిపెట్టుకుంటూ ఉండేది జయమ్మగారు. అయినా మధ్య మధ్యలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉండేవి. ఇదేమిటి స్వామీజీ ఇలా చేస్తారు? ఇదేమి సమాధి అని భక్తులకు సందేహంగా ఉండేది. కానీ అడిగేందుకు ధైర్యం లేక ఊరుకునేవారు. ఒక పూర్ణిమ నాడు సాయంత్రం పూర్ణిమ హోమం జరుగుతోంది. భక్తులందరూ హోమంలో మునిగిపోయి ఉన్నారు. పూర్ణాహుతి దగ్గరకు వచ్చేసరికి స్వామీజీ పూర్ణాహుతి వెయ్యాలి కనుక స్వామీజీ ఏరి అని చూశారు. స్వామీజీ ఎక్కడా లేరు. భక్తులకు కంగారు పుట్టింది. రాత్రివేళ చుట్టూతా పాము పుట్టలు, ఎక్కడ పడితే అక్కడ మండ్రగబ్బలు,
ఎవరు వెతకగలరు? అయినా సాహసించి భక్తులు వెతికారు. పండు వెన్నెల కాస్తున్న నిండు చందమామ వాళ్ల మీద జాలిపడి సహాయం కూడా చేస్తూనే ఉన్నాడు. అయినా ఏమీ ఫలితం దక్కలేదు. కొంతసేపైనాక ఆశ్రమంలో స్వామీజీ చుట్టూ తిరుగుతూ ఉండే కుక్క పప్పి అక్కడికి వచ్చి విచిత్రంగా మొరగసాగింది. ఈ పప్పి స్వామీజీకి ముద్దుల కుక్కపిల్ల. దీని నిత్య ప్రవర్తన కూడా విచిత్రంగానే ఉండేది. ఇది స్వామీజీ స్వయంగా పెడితేనే ఏదన్నా తినేది, లేకపోతే నీరసంతో మూలుగుతూ పడి ఉండేది తప్ప ఎంత బతిమాలినా ఏమీ తినేది కాదు. అది కూడా స్వామీజీ కనిపించక గోల చేస్తోంది అనుకున్నారంతా. అసలే విసుగ్గా ఉన్న భక్తులకు ఈ కుక్క మొరుగుళ్ళు మరీ చిరాకుగా ఉండి ఎన్నిసార్లు తోలేసినా అది అవతలకు పోవటం లేదు. మళ్ళీ మళ్ళీ వెంటబడి అలాగే మొరుగుతోంది. పూర్ణిమ నాడు పూర్ణచంద్రుని చూసి మొరుగుతూ ఉండటం కుక్కలకు ఒక లక్షణమే కనుక ఈ మొరుగును ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆంజనేయోపాసనలో ఆరితేరి స్వామీజీ వల్ల ఆలింగన దీక్ష పొంది స్వామీజీ చిత్తవృత్తి తరంగాలను అందుకోవటంలో అప్పుడప్పుడే ఆరితేరుతున్న భాగవత్ గారికి ఈ కుక్క మొరుగులో ఏదో సందేశం ఉందని తోచసాగింది. వెంటనే దాన్ని తోలేస్తున్న భక్తులను నివారించి భాగవత్ గారు దాని దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు. ఆయన అలా దగ్గరకు రాగానే ఆ కుక్క అరుపు ఆపేసి వెనక్కి వెనక్కి చూస్తూ ముందుకు పరిగెత్తసాగింది. భాగవత్ గారు వెనుక నడవసాగారు. ఆయనను మరికొందరు భక్తులు అనుసరించారు. ఆ కుక్క మైన్ రోడ్డు అవతల ముళ్ల పొదలకి అడ్డం పడి చాముండి కొండ మీదకి నడవసాగింది. ఆ దారి చాలా ప్రమాదంగా ఉంది. అయినా అందరూ అలాగే కష్టపడి ముళ్ల దిబ్బల మీద నుంచి దూకుతూ రాతి బండల మీదకి పాకుతూ కుక్క వెంట వెళ్తున్నారు. కుక్క కూడా అనుక్షణం వీళ్ళు వస్తున్నారా లేదా అని చూసుకుంటూ ముందుకు పోతోంది. ఆ చాముండి కొండ సగం దూరం ఎక్కినాక కుక్క ఒక చోట ఆగిపోయి తోక ఆడిస్తోంది. అందరూ అక్కడికి చేరారు. అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు స్వామీజీ. ముళ్ళు గీసుకుని ఒళ్ళంతా నెత్తురు కారుతోంది. ఇక అక్కడ ఉండనీయటం ఇష్టం లేక స్వామీజీని చేతుల మీదకి ఎత్తుకుని మెల్లిగా కొండ దిగసాగారు భక్తులు. అది ప్రమాదకరంగా ఉంది. ఏ ఒక్కడి కాలు జారినా చెయ్యి పట్టు తప్పినా స్వామీజీకి లేనిపోని ప్రమాదం కలగవచ్చు. అందువల్ల అతి జాగ్రత్తతో నానా ప్రయాసపడి స్వామీజీని ఆశ్రమానికి చేర్చారు భక్తులు. చాలాసేపటికి లేచారు స్వామీజీ. హోమం పూర్తయింది. అప్పుడు భాగవత్ గారు అడిగేశారు, ఇదేం పనండి? ఈ ఒళ్ళంతా గీసుకోవటాలేమిటి? ఈ సమాధులేమిటి అని. ఆయనకు స్వామీజీ మీద ఆ చనువు మొదటి నుంచి ఉంది. ఒక భక్తుణ్ణి విచిత్ర పరిస్థితుల్లో రక్షించాల్సి వచ్చింది. ఆ బాధ ఎవరు అనుభవిస్తారు? అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నారు స్వామీజీ. ఇలాంటి బుకాయింపు కోతల్ని నమ్మే ఘటం కాదు భాగవత్ గారు. ఆ మాట ఆయన నోటితో అనకపోయినా ఆయన నవ్విన నవ్వు బిగ్గరగానే చెప్పేసింది. స్వామీజీ మాట్లాడలేదు. ఆ మర్నాడు సాయంత్రం భాగవత్ గారు మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఒంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న కట్లు కట్టుకుని ఉన్న భక్తుడొకడు స్వామీజీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కట్లు చూసి ఏమిటి విషయం అని విచారించాడు భాగవత్ గారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇతని మోటార్ సైకిలు ఒక పెద్ద లారీతో పొట్టేలు గుద్దుకున్నట్టు గుద్దుకుంది. ఇతన్ని ఎవరో నడ్డి మీద గట్టిగా తన్నగా ఎగిరి రోడ్డు పక్కన పడిపోయాడు. మోటార్ సైకిలు పప్పైపోయింది. రోడ్డు మీద దొర్లినందువల్ల మోకాళ్ళు మోచేతులు వగైరాలు డోక్కుపోయి బ్రతుకు జీవుడా అని లేచి నిలబడ్డాడితను. ఆ సందర్భంలో తనను అంత గట్టిగా నడ్డి మీద తన్నిందెవరు? రోడ్డు అవతలకు విసిరిందెవరు? అలా తన ప్రాణాలను కాపాడిందెవరు అని ఆలోచించుకుని ఏమీ అర్థం కాక స్వామీజీకి కనిపించిపోదామని వచ్చాడితను. ఈ కథ విని ముందు భాగవత్ గారు కన్నీరు కార్చసాగాడు. అప్పుడు భాగవత్ గారి వల్ల నిన్న రాత్రి ఆశ్రమంలో జరిగిన కథ విని తనను రక్షించింది స్వామీజీయే అని, అలా రక్షించేందుకు ఆయన అంత బాధ తను తీసుకున్నారని తెలిసి ఆ భక్తుడు పూర్తిగా ద్రవించిపోయాడు. ఈ సంఘటన భాగవత్ గారిలో స్వామీజీ యందు భక్తిని మరింత పెంచింది. దానివల్ల ఆయన ఉపాసనలో మరింత పట్టు చిక్కసాగింది. ఇలా కొత్తగా భక్తుడైన భాగవత్ గారికి పట్టు చిక్కుతున్న రోజుల్లోనే ఎప్పటి నుంచో స్వామీజీని సేవించుకుంటున్న ద్వారకాకు పట్టు జారిపోసాగింది. నూతన ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి అతనికి తన ప్రాముఖ్యం తగ్గిందని దుగ్ధ పెరగసాగింది. దాంతో ఇక్కడికి రావటం కొంచెం కొంచెంగా తగ్గించేశాడు. దానివల్ల అతనికి నాటకాల పిచ్చి ఎక్కువైపోయింది. దానికి తగ్గట్టుగానే ఆ నాటకాలలో
వీర, రౌద్ర, భీభత్స రసాలు ప్రధానంగా గల పాత్రలలో ఇతనికి మంచి కీర్తి రాసాగింది. దాంతోపాటు ఇతను ఇంటికి అటు ఆశ్రమానికి కూడా పట్టకుండా తిరగసాగాడు. ఇది అతని తల్లిదండ్రులకు మళ్లీ పరితాపహేతువైంది. ఇంతలో దైవానుగ్రహం వల్ల అతను ఐటీఐ పాస్ అవటం, బెంగుళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం రావటం జరిగాయి. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. స్వామీజీ మాత్రం సంతోషించలేదు. ఏరా, నన్ను విడిచిపోతావా? సరేలే, తప్పదు. మీ నాన్న కోసం పోవాలి. పోయిరా అన్నారు స్వామీజీ. స్వామీజీ దగ్గర ఉండగా ఏర్పడిన భక్తి వల్ల రోజు పొద్దున్నే గణపతి పూజ చేసుకోవటం ఇతనికి కాఫీని మించిన అలవాటైపోయింది. కానీ మైసూరు కన్నా పెద్ద బస్తీ అయిన బెంగుళూరులో ఇక్కడికన్నా పెద్ద నాటకాల కంపెనీలు అతనికి తగిలాయి. వాటిలో నాటకాలాడటం వల్ల ఇతనికి సినిమాలలోకి వెళ్లాలనే వెర్రి తలకెక్కింది. ఈలోగా ఒక పెద్ద నాటకాల కంపెనీ మహానుభావుడొకడు, ఈ వెధవ ఉద్యోగంలో అభివృద్ధి ఏముంది, నాతో చేతులు కలుపు, దేశాన్ని ఉర్రూతలూగించేద్దాం అన్నాడు. పెద్ద పెద్ద నాయికల పక్కన నిన్ను నాయకుణ్ణిగా తయారు చేస్తాను అని నూరిపోయసాగాడు. దేశం మాట ఎలా ఉన్నా ముందు ద్వారకా ఉర్రూతలూగిపోయాడు. ఈ ఊపుల్లో పండులాంటి ఉద్యోగం రాలిపోయింది. ఆ తరువాత ఆ నాటకాల కంపెనీ వారితో విరోధం రావటానికి ఇతను ఆకలి మంటలకు ఓర్వలేక నెత్తిన చెంగు వేసుకుని కొంపకు చేరటానికి ఎక్కువ నెలల కాలం తీసుకోలేదు. దైవయోగం చిత్రమైనది. ఇలా ఇంటికి చేరిన ద్వారక, స్వామీజీకి అంతకాలం సేవ చేసినా నాకిలాంటి గతి పట్టిస్తాడా, ఆయన అసలు స్వామీజీయే కాదు అని తిట్టసాగాడు. ఆశ్రమానికి రాను కూడా రాలేదు. ఇది తెలిసి బాధపడి స్వామీజీయే కబురు చేశారు. ఒకసారి కాదు, 4 సార్లు. ఒక్కసారి వచ్చిపోరా, నీ కష్టాలు తీరుతాయి అని. ససేమిరా రానన్నాడు ద్వారక. వాడే వస్తాడులేరా అని ఊరుకున్నారు స్వామీజీ. మద్రాసు. ఆ రోజుల్లోనే బెంగుళూరు కాంతంగారి కుటుంబంతో పాటు మద్రాసు నుంచి కొత్త భక్తురాలు ఒక ఆవిడ స్వామీజీ దర్శనానికి వచ్చింది. ఆవిడ పేరు కమలమ్మ గారు. ఆవిడ భర్త చంద్రరావు గారికి మద్రాసులో పెద్ద కలప వ్యాపారం ఉంది. ఆంధ్రదేశం నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడిన చంద్రరావు గారి కుటుంబానికి, కాంతంగారి కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉండటం వల్ల కాంతంగారి కుటుంబంతో పాటు కమలమ్మ గారు స్వామీజీ దర్శనానికి వచ్చింది. ఆవిడ స్వామీజీ కార్యక్రమాలు, మహత్తులు కొన్ని చూసి ముగ్ధురాలై వెళ్ళి ఈ మాట భర్తతో కలిసి వచ్చి స్వామీజీ దర్శనం చేసింది. సహజంగానే ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన ఈ దంపతులు స్వామీజీ వల్ల ప్రభావితులై తాము మాత్రమే కాక తమ మిత్రులంతా తరించాలనే సత్సంకల్పంతో స్వామీజీని మద్రాసు రమ్మని బలవంత పెట్టసాగారు. వారి బలవంతం వల్ల స్వామీజీ మొట్టమొదటిసారిగా 1968లో తమిళనాడులో పాదం పెట్టారు. మద్రాసులో తన స్వగృహంలో చాలా చిన్న ఎత్తుగా తాను ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అంత బ్రహ్మాండమైన కొలతలకు పెరిగిపోతుందని చంద్రరావు గారు ఊహించలేదు. ఇతరులకు అసాధ్యమైన క్రమబద్ధత, ముందుచూపు కలిగి మంచి వ్యాపార నిర్వహణా దక్షుడుగా మాత్రమే అప్పటిదాకా పేరుపడిన చంద్రరావు గారు ఈ స్వామీజీ పర్యటన వల్ల తాను మానవతా దృష్టి, మర్యాద, నేర్పు గల కార్యకర్త కూడా అని నిరూపించుకున్నాడు. ఈ పర్యటనలో స్వామీజీ దగ్గరకు 100ల కొద్దీ కొత్తవారు వచ్చి దర్శించుకున్నారు. అందరికీ తలకొక అనుభవం జరిగింది. కానీ చంద్రరావు గారి ఇంట్లో అందరి ఎదుట అందరికీ జరిగిన ఒక అనుభవం విచిత్రమైనది. శ్రీ స్వామీజీ శ్రీచక్రార్చన చేసినాక తన ఇంట్లో సమావేశమైన భక్తులందరినీ ఆత్మబంధువులుగాను, ఆ జరిగే ఉత్సవాన్ని తన ఇంటి శుభకార్యంగానూ పరిగణించుకున్న చంద్రరావు గారు అందరినీ చందన తాంబూలాలతో సత్కరించదలిచాడు. అందుకు అంశంగా ఆంధ్ర పద్ధతిలో పన్నీరు బుడ్డితో పన్నీరు చల్లుతున్నదే కమలమ్మ గారు. పన్నీరు బుడ్డికి అడుగును ఉండే కాయభాగంలో ఉన్నట్టుండి ఏదో టక్ టక్ అని కొట్టుకోసాగింది. ఆవిడ ఆశ్చర్యపోయి మరలు తిప్పి పైన ఉన్న కాడను విడదీసి లోపలికి చూసి కెవ్వున కేకేసింది. ఆ కాయలో లోపల పెద్ద గణపతి విగ్రహం కనపడుతోంది. ఆ కాయకు ఉన్న మూతి కన్నా 7-8 రెట్లు పెద్ద పరిమాణంలో ఉన్న ఆ గణపతి ఆ కాయలోకి ఎట్లా దూరినట్లు? చంద్రరావు గారి కుటుంబంలో అందరికీ ఎన్నో ఏళ్లుగా తెలిసిన పన్నీరు బుడ్డి అది. అందులో ఈ గణపతి ఎలా దూరినట్లు? సభలో ఉన్నవారంతా ఆదుర్దాగా ఆ పన్నీరు బుడ్డి లాక్కుని పరిశీలించారు. అందరికీ ఆశ్చర్యమే. సర్లే, ఆ గణపతితోనే అందరికీ పన్నీరు చల్లండి, అందరూ పవిత్రులవుతారు. తరువాత
ఆ బుడ్డి పగలగొట్టించి ఆ విగ్రహం మీరు పూజలో పెట్టుకోండి అన్నారు స్వామీజీ. ఆ పర్యటన చివరలో చంద్రరావు గారి కొడుకుకి చాలా కాలంగా సంతానం లేదని ఆశీర్వదించమని ప్రార్థించగా ఆశీర్వదించారు స్వామీజీ. ఈ 1968వ సంవత్సరంలోనే శ్రీ స్వామి వెంకటేశ ఆనందజీ వారు ఆశ్రమానికి వచ్చి సమ్ముగ్ధులయ్యారు. శ్రీ వెంకటేశ ఆనందజీ గారు హృషికేశ మహాక్షేత్ర వాసులైన శ్రీ స్వామి శివానందుల వారి శిష్యులు. ఆఫ్రికాలో నివసిస్తూ ధర్మప్రచారం చేస్తున్న ఆనంద్జీ గారికి శ్రీ శివానందుల శిష్యులలో ప్రధానురాలైన ఒక సాధ్వీమణి ఒకానొక సందర్భంలో హైదరాబాదు నగరంలో శ్రీ స్వామీజీ గురించి చాలా విశేషంగా చెప్పింది. ఆ సమయానికి ఆమె స్వామీజీ పేరేమిటో మర్చిపోయింది. అప్పటి నుంచి ఆనందజీ గారికి స్వామీజీని దర్శించాలని కోరికగానే ఉంది, కానీ పేరు తెలియకుండా మైసూరులో వెతుక్కోవటం కష్టమని ఆగిపోయారాయన. ఇలా ఉండగా ఆనందజీ గారు భారతదేశం వచ్చి ఏదో పని మీద మైసూరుకు సమీపంలోని మేలుకోట క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఒక పండితుడు ఆనందజీ గారిని అన్ని చోట్లకు తీసుకువెళ్ళి క్షేత్ర దర్శనం చేయిస్తున్నాడు. అలా చేయిస్తూ ఉన్నట్టుండి ఏమీ పూర్వాపర సందర్భం లేకుండా ఇక్కడికి దగ్గరలో మైసూరులో ఉన్న ఒక స్వామీజీ ఈ విగ్రహం సృష్టించి నాకు ఇచ్చారు అన్నాడు. ఇది విని పక్కనే ఉన్న యాత్రా దర్శకుడు వెంకట్రామ్ గారు వెంటనే అందుకుని స్వామీజీ మహత్తులు మరికొన్ని చెప్పాడు. ఈ వెంకట్రామ్ గారు మైసూరులోని దళవాయి హైస్కూల్లో భాగవత్ గారితో కలిసి పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు. వారిద్దరూ కలిసి స్వామీజీ అప్పటికే చేసిన మేలుకోట పర్యటనలు, అప్పటి మహత్తులు వర్ణించి చెప్పసాగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మేలుకోట మైసూరు పక్కనే ఉన్న మాండ్జి జిల్లాలో మేలుకోట ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం మాత్రమే కాక పెద్ద సనాతన విద్యా కేంద్రం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకులైన శ్రీ రామానుజాచార్యులకు ప్రీతిపాత్రమైన శ్రీనివాస దేవస్థానం ఈ క్షేత్రానికి ప్రధాన అలంకారం. ఈ ఆలయం ఈ ఊళ్ళో ఉన్న చిన్న కొండ మధ్యలో ఉంటుంది. ఈ స్వామికి చెలువ నారాయణ స్వామి అనే మరో పేరు ఆయన అందం వల్ల బిరుదుగా వచ్చింది. హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించి తమ సమతా సిద్ధాంతానికి ఆచరణ రూపంలో శ్రీమద్ రామానుజులు శ్రీకారం చుట్టింది ఈ స్వామి సన్నిధిలోనే అని చెబుతారు. రామానుజుల కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఇది సకల ప్రాచీన శాస్త్ర విద్యలకు కేంద్రస్థానంగా ప్రకాశిస్తూనే ఉన్నది. ఇది ప్రధానంగా వైష్ణవుల శ్రీనివాస క్షేత్రమే అయినా ఈ కొండ మొదటిలో ఒక బృహదాకారుడైన గణపతి, కొండ శిఖరాన బృహత్తేజస్వి అయిన నరసింహుడు ఆ క్షేత్రానికి మరింత వన్నె తెస్తున్నారు. శిరస్తదార్ కృష్ణమూర్తి గారికి స్వామీజీని ఆ క్షేత్రానికి తీసుకువెళ్లాలని ఒక కోరిక పుట్టింది. స్వామీజీని ఒప్పించి ఆలయ అధికారులతో చెప్పి ఏర్పాట్లన్నీ ఆయనే చేశాడు. ఒకరోజు పొద్దున మైసూరులో బయలుదేరారు. స్వామీజీ కారుకు ముందు మార్గదర్శకుడుగా ఉండేందుకు కృష్ణమూర్తి గారు ఒక మోటార్ సైకిల్ తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు. బయలుదేరే ముందు బండి అక్కడ పెట్టేసి నువ్వు కూడా కారులోనే రా అన్నారు స్వామీజీ. కానీ ముందు తను మోటార్ సైకిల్ మీద వెళితే అది స్వామీజీకి మరింత ఘనతగా ఉంటుందని భావించి కృష్ణమూర్తి గారు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. ఒక 4-5 కిలోమీటర్లు వెళ్లేసరికి ఒక టోల్ గేటు వచ్చింది. అది దగ్గరకు వస్తూ ఉండగా కృష్ణమూర్తి గారి సైకిల్ చైన్ ఊడి కింద పడిపోయింది. దేవుడి దయవల్ల ఆ టోల్ గేట్లో ఉన్నవాడు తనకు తెలిసినవాడే కావటం వల్ల ఆ బండి అక్కడ పారేసి వెనకాల వస్తున్న స్వామీజీ కారు ఆపి అందులో ఎక్కవలసి వచ్చింది కృష్ణమూర్తి గారు. ఈ పని ముందే చేసి ఉంటే స్వామీజీ మాట విన్న ఫలితమైనా దక్కి ఉండేది. ఇంకా నయం, ఈ చైను మరో చోట ఎక్కడైనా ఊడి ఉంటే నేను బండికి కాపలా కాచుకుంటూ పడి ఉండవలసి వచ్చేది. స్వామీజీ దయవల్లే ఈ బండి ఇక్కడి దాకా నడిచింది అని స్వామీజీకి మనస్సులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు కృష్ణమూర్తి గారు. చెలువనారాయణుడి గుడిలో స్వామీజీకి ఘనంగా స్వాగతం ఇచ్చారు. ఆలయంలోకి ప్రవేశిస్తున్న దగ్గర నుంచే అంతర్ముఖులుగా కనిపించారు స్వామీజీ. అర్చకులు స్వామీజీని గర్భగుడిలోకి తీసుకువెళ్లారు. ఆ నారాయణుడి చెలువును అలా కళ్ళప్పగించి చూస్తున్న స్వామీజీ చేతుల్లో ఇన్ని తులసి దళాలు పెట్టారు అర్చకులు. దాంతో ఇహలోకంలోకి వచ్చిన స్వామీజీ, స్వామివారికి తులసిమాల వేస్తే ఏమైనా అభ్యంతరం ఉంటుందా అన్నారు. ఏమీ లేదు అన్నారు అర్చకులు. వెంటనే స్వామీజీ చేతులలోకి ఒక తులసి పూసల మాలిక వచ్చింది. దాన్ని అర్చకులకిచ్చి
స్వామివారికి అలంకరించమన్నారు స్వామీజీ. ఆశ్చర్యచకితమైన ఆ అర్చక సమూహం ఆ మాలికను కళ్ళకద్దుకుని స్వామివారికి అలంకరించి హారతి ఇచ్చారు. ఆ తరువాత స్వామీజీ శిఖరాగ్రాన గల లక్ష్మీ నృసింహస్వామిని దర్శించారు. అక్కడ శ్రీ ఆదిశంకరుల కరావలంబ స్తోత్రం గానం చేయసాగారు స్వామీజీ. వెంటనే వెనుక భక్తుల్లో ఉన్న ఒక మహాతల్లి తను అందుకుంది. మహాత్ముల కంఠాలలో నుంచి వచ్చే నాదాలకు విశిష్టమైన ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయని, దానిని యథాతథంగా అనుభవించటమే తనకు చుట్టూ ఉన్నవారికి మేలన్న వివేకం ఆ ఇల్లాలికి లేకపోయింది. వారి కంఠం వినాలని ఇంతమంది వచ్చారు గాని తన కంఠం వినాలని కాదు కదా. అందుచేత తను నోరు మూసుకుని ఉండాలన్న ఇంగితమైనా లేకపోయింది. దాంతో చుట్టూతా ఉన్న భక్తులకు చిరాకెత్తసాగింది. కానీ ఏమైనా విసుగు వ్యక్తం చేస్తే స్వామీజీ ఏమంటారో అనే భయంతో ఎవరికి వారు ఊరుకున్నారు. ఇంతలో స్వామీజీ ఆ స్తోత్రాన్ని అదే రాగంలో విరుపులు గమకాలు మార్చేసి విచిత్రంగా పాడసాగారు. ఆ గమకాలకు సమ్ముగ్ధులైన భక్తులు ఈ మహా ఇల్లాలు అందుకోలేక నోరు కట్టేసిందని గమనించలేదు. అక్కడి నుంచి క్రిందకు వచ్చారు స్వామీజీ. అక్కడ పర్వతపాదంలోనే బృహదాకార గణపతి ఉన్నాడు. ఆ గణపతి దాదాపు 16 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఆ కొండలో ఒక నిట్ట నిలువు కొండగోడ మీదే ఈ బృహద్గణపతి విగ్రహం చెక్కబడి ఉంది. ఇంత విగ్రహం ఒక 8 అడుగుల ఎత్తు పీఠం మీద చెక్కబడి ఉంది. ఇంత ఎత్తు విగ్రహం కావటం కారణంగా ఆ స్వామికి గుడి గోపురాలు ఏమీ లేవు. కొన్ని శతాబ్దాలుగా వానలే అభిషేకాలుగా, ఎండలే హారతులుగా కాలక్షేపం చేస్తున్నాడు ఆ స్వామి. ఈ స్వామి దగ్గరకు రాగానే అక్కడ ఉన్న అర్చకుణ్ణి హారతి ఇవ్వవేమి అన్నారు స్వామీజీ. అతను తెల్లమొహం వేశాడు. కింద నుంచి చెయ్యెత్తితే స్వామి పాదాలు అందటమే అంతంత మాత్రం. ఇక ఆ స్వామికి హారతి ఇచ్చేది ఎట్లా? ఆ మాటే అతను స్వామీజీకి చెప్పాడు. అదా అంటూ స్వామీజీ ఒక గణపతి విగ్రహం సృష్టించి ఆ పీఠం మీద పెట్టి ఇక హారతి ఇవ్వు అన్నారు. అర్చకుడు పరమానందపడి ఆ పెద్ద గణపతిని, ఈ పొట్టి గణపతిని, గణపతి స్వామీజీని ఒకే రూపంగా మనస్సులో భావించుకుంటూ హృదయపూర్వకంగా హారతి ఇచ్చాడు. ఆ తరువాత అక్కడ చేరిన అసంఖ్యాక జనసమూహాన్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ, ఈ గణపతికి కొన్ని 100 ఏండ్లుగా అభిషేకం లేదు, అలంకారం లేదు, అర్చన లేదు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలిగాలికి బిగిసి ఈ స్వామి మనకు యోగ సాధనను బోధిస్తున్నాడు. ఇక ఈ గణపతికి అభిషేకం చేయాలని నిశ్చయించారు స్వామీజీ. మీరంతా చేరి చేతనైనంతగా పంచామృతాలు మొదలైనవి సిద్ధం చేసుకుని ఉండండి. అభిషేకం చేయవలసిన రోజును తరువాత నిర్ణయిస్తాం అన్నారు స్వామీజీ. అంతే చెప్పింది. ఈ ఒక్క మాటతో మేలుకోటలోని వారు వీరు అని లేక అందరికీ అంతులేని ఉత్సాహం బయలుదేరింది. జయజయధ్వనులు మిన్నుముట్టినాయి. అక్కడి నుంచి సంకీర్తన చేయవలసిన వేదికకు వెళుతూ, ఆశ్రమంలో ఒకడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, తొందరగా వెళ్ళాలి అని కృష్ణమూర్తి గారితో అన్నారు స్వామీజీ. అన్నట్లుగానే అక్కడి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి సాయంత్రం 3 ఆశ్రమానికి వచ్చేశారు స్వామీజీ. అక్కడ నిజంగానే ఒకడు కడుపు నొప్పి బాధ భరించలేక నేల మీద పడి దొర్లుతున్నాడు. స్వామీజీ వచ్చినా అతను లేవలేకపోయాడు. స్వామీజీ ఒక కుర్చీ తెప్పించుకుని అతని దగ్గరనే కూర్చుని కొద్ది సెకండ్ల పాటు ఏదో జపం చేశారు. చేసి వాణ్ణి లేవమనండి అన్నారు పక్కన ఉన్న వాళ్లతో. అది విని అతనే మెల్లిగా లేచాడు. నువ్వు ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణం చేసిరా అన్నారు స్వామీజీ. అతను అలాగే ఓపిక చేసుకుని ప్రదక్షిణం చేయసాగాడు. మొదటి ప్రదక్షిణం పూర్తి కాకుండానే అతని కడుపు నొప్పి కనిపించకుండా పోయింది. మేలుకోట నుంచి ఆ మరుసటి వారం నుంచే వెంటనే వచ్చి అభిషేకం చేయవలసిందని ఒత్తిడి మొదలైంది. చివరికి స్వామీజీ ఒకరోజు నిర్ణయించారు. స్వామీజీ అక్కడికి చేరేసరికి ఊరి జనమంతా అక్కడే పోగై ఉన్నారు. దేవాలయ కుంభాభిషేకాలకు కట్టినట్లు బృహద్గణపతి నెత్తిపైకి పెద్ద వాలుమంచ కట్టారు. స్వామి చుట్టూ అక్కడి ముత్తైదువులు వేసిన రంగవల్లుల అలంకారాలను వర్ణించేందుకు వీలు లేదు. చూసి తీరవలసిందే. 100ల కొద్దీ కడవల పాలు, పెరుగు, కడవల కొద్దీ నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు వగైరా అభిషేక ద్రవ్యాలు సిద్ధపరిచి ఉంచారు. ఆ ప్రజల భక్తిని చూసి 16 అడుగుల గణపతి కన్నా పైకి ఉప్పొంగిపోయింది స్వామీజీ హృదయం. అలాంటి ప్రఫుల్లమైన హృదయ స్థితిలో స్వామీజీ ఆ మంచె మీదకెక్కి స్వామి కిరీటం మీదుగా పంచామృతాభిషేకం చేశారు. మన పురాణాలలో
పాల సముద్రం, పెరుగు సముద్రం, నేతి సముద్రం వంటి సముద్రాలను వర్ణించారు. కానీ ఈ బృహదాభిషేకంలో శ్రీ స్వామీజీ చేతుల మీదుగా ఆ పాల వర్షం, పెరుగు వర్షం, నేతి వర్షం వంటి పంచామృత వర్షాలు వర్షించినాయి సృష్టిలో మొదటిసారిగా. అరుణాచలం, కైలాస శిఖరం వంటి క్షేత్రాలలో పర్వత ప్రదక్షిణ విధానాలున్నాయి తప్పితే పర్వతాభిషేక విధానాలెక్కడా ఉన్నట్లు లేదు. ఇక్కడ స్వామీజీ చేతిలో సాక్షాత్తుగా ఒక పర్వతాభిషేకమే జరిగింది. ద్వాపరయుగంలో దొంగ కృష్ణయ్య కొండకు పూజ చేయమని ఎక్కవేస్తే వెర్రిగొల్లలు నిజమే అనుకుని భేదభావబద్ధులై ఆ కృష్ణుడి చేత కూడా కొండకే పూజ చేయించారు. ఇక్కడ మాత్రం కొండకు, కొండలో ఏర్పడిన కొండంత గణపతికి కూడా ప్రత్యక్ష గణపతే అహంగ్రహోపాసనగా అర్చన చేసి చూపించి ప్రజలను తరింపచేశాడు. వేలాది జనానికి కన్నుల పండుగే కాక జన్మలు పండగ జరిగిన ఈ మహాభిషేకంలో పంచామృతాలు కాలువలు కట్టి నదులుగా పొంగినాయి. ఆ తరువాత స్వామీజీ స్వయంగా ఆ మూర్తికి అలంకారం చేశారు. ఎన్ని పూలదండలు, ఎన్ని పూలగుత్తులు, ఎన్ని రకాల తీర్పులు, ఏమి అలంకారం అది! వట్టి బండరాతిలో వసంత ఋతువు వికసించగలిగితేనే అలాంటి అలంకారం కుదురుతుంది. స్వామీజీ అమృత హస్తస్పర్శకు పులకించిన ఆ శిలామూర్తి నిజంగా పులకించిపోయినట్టుంది. నిజంగానే ఆ మూర్తిలో ఊరి ప్రజలందరికీ కొత్త వెలుగులు తోచసాగాయి. ఊహలలో కూడా ఎరుగని మహానందంలో మహాజనులు నిమగ్నులై చూస్తూ ఉండగా మహామంగళహారతి జరిగింది. ఆ తరువాత స్వామీజీ స్వయంగా తీర్థప్రసాద వినియోగం చేయగా అందులో అనేకులకు అనేక దేవతా విగ్రహాలు కూడా ప్రసాదంగా వినియోగం అయిపోయినాయి. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని గురించి కన్నడ రాష్ట్రంలోని ప్రముఖ పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురిస్తూ చరిత్రకు తెలిసినంతలో అనగా గత 800 సంవత్సరాలలో ఈ స్వామికి అభిషేకం జరిగి ఉండలేదని, ఇటువంటి అభిషేకం మరే స్వామికి జరిగి ఉండలేదని ప్రశంసించినాయి. ఈ కథలు వింటున్నంతసేపు ఆనందజీ గారిని విగ్రహ సృష్టి వంటి మహత్తులు ఆకర్షించటం లేదు. అలాంటి వాటిని ఆయన చిన్నప్పుడే, ఇంకా విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే తృణీకరించేశారు. ఈ మహత్తుల గురించి పూర్వమే ఆయనకు బాగా అనుభవం ఉంది కూడా. అయితే ఇప్పుడు తనకే ఆశ్చర్యం కలిగిస్తున్న ఆలోచన ఏమంటే, ఆ హైదరాబాదు సాధ్వి చెప్పిన స్వామీజీ ఈయనే అని అంతరాత్మ నిర్ద్వంద్వంగా చెబుతోంది. బాహ్యంగా చూసినట్టయితే ఇది కేవలం ఒక ఊహా విలాసంగానే కనిపిస్తుంది. సామాన్యుల జీవితంలో అయితే అది అంతమాత్రమే కావచ్చు కూడా. కానీ ఆనందజీ గారిలాగా విశాలమైన ఆధ్యాత్మిక సాధన చేసి మెట్లెక్కిన ఆధ్యాత్మిక జీవులకు అంతరాత్మ ప్రబోధాలు కేవలం స్వప్నతుల్యాలు కావుగాక కావు. సాధనలో అనుభవశాలి అయిన ఆనందజీ గారు అందువల్లే తక్షణమే మైసూరు ప్రయాణమయ్యారు. ముందరిగా కనుక్కుని వెళ్లటం మంచిదేమో. ఆయన ఊళ్ళో ఉన్నారో లేరో, ఆయనకు మాట్లాడే విశ్రాంతి ఉందో లేదో అంటున్నాడు వెంకట్రామ్ గారు దారిలో. ఆనందజీ గారు నవ్వి ఊరుకున్నారు. ఆధ్యాత్మిక సాధనలో ఆ ప్రశ్నే పిల్ల ప్రశ్న. అంతర్హృదయంలో దూరి ప్రబోధించే పరమాత్మకు ఆ వివరాలన్నీ తెలుసు. వారు వచ్చేసరికి ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నారు స్వామీజీ. ఆనందజీ గారు కొంతసేపు ఏకాంతంగా సంభాషించి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ మర్నాడు మళ్ళీ వచ్చారు. ఆ రోజు కూడా స్వామీజీ చాలా విశ్రాంతిగా మాట్లాడి ఆయనకు ఒక జపమాల సృష్టి చేసి ఇచ్చారు. ఆ తరువాత తన జీవిత విశేషాలను సంగ్రహంగా ఆయనకు వివరించారు స్వామీజీ. ఆ తరువాత ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అసలైన సంభాషణ ఇదే. ఆ తర్వాత ఆశ్రమంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ వెంకటేష్ ఆనందజీ గారు స్వామీజీని భగవాన్ స్వామీజీగా ప్రశంసిస్తూ ఇలా అన్నారు: నన్ను మహత్తులు ఆకర్షించలేదు. అవి ప్రాథమిక స్థితిలో ఉన్న వాళ్లను ఆకర్షిస్తే ఆకర్షించవచ్చు. దానివల్ల ధర్మ ప్రచారం కొంత జరిగినా జరగవచ్చు. కానీ ఆ మార్గం అల్పమైన మార్గం, దుర్భరమైన మార్గం. అది ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ప్రజలు దీని ద్వారా ధర్మాన్ని అందుకోవటం పోయి ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ మహత్తుల వెంటే పడవచ్చు. అందుకనే భగవాన్ సచ్చిదానందులే స్వయంగా నాతో అన్నారు, తనకు ధర్మ ప్రచారమే ముఖ్యమని, ఈ మహిమల ప్రకటన ప్రాథమిక మార్గం మాత్రమేనని, దాన్ని త్వరగా తగ్గించేస్తున్నానని. వారి దగ్గర మనం చూడవలసింది ఈ మహిమలు కాదు. నేను చూసింది వేరే ఉంది. మీరంతా కూడా అదే చూడాలి.
నిన్న నేను వారిని దర్శనం చేసినప్పుడు వారి పూర్వాశ్రమ విశేషాలను అడుగుదామనిపించి కూడా ఆగిపోయాను. నేను స్వయంగా ఒక సన్యాసినై ఉండి మరొక సన్యాసి పూర్వాశ్రమ వృత్తాంతాన్ని ప్రస్తావించటం అధర్మం కదా. కానీ ఇవాళ భగవాన్ సచ్చిదానందులు స్వయంగానే ఆ వివరాలు నాకు కొన్ని చెప్పారు. అయితే ఈ భగవానులలో నేనేమి చూశాననేది నేను చెప్పరాదు, చెప్పే వీలు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దివ్యపురుషుడు. ఈ దివ్యపురుషుడి దివ్య తేజస్సు ఈ భూమినంతనూ ప్రకాశవంతం చేయుగాక. ఆనందజీ గారి సమావేశం తర్వాత ఆ సంవత్సరం కార్యక్రమాలలో స్వామీజీ ప్రొద్దుటూరు పర్యటన ప్రత్యేకంగా గమనించతగ్గది. పబ్బతి రామయ్య గారు సంకల్పించిన ఆలయ నిర్మాణం నత్తనడకగా సాగుతోంది. ఆలయ భవన నిర్మాణం పూర్తయినట్టే గాని ఆలయానికి కావలసిన హంగులు ఇంకా చాలా సమకూరవలసి ఉన్నాయి. ముందు ఆలయ ప్రతిష్ఠ అయిపోతే అవన్నీ అవే సమకూరుతాయి అని రామయ్య గారి ఆలోచన. కానీ శాశ్వత ప్రాతిపదిక మీద అర్చన, అర్చక వ్యవస్థలు కుదిరితే గాని ప్రతిష్ఠ చేయరాదన్నారు స్వామీజీ. ఆ సందర్భంలోనే ఆ గుడి ప్రతిష్టకు ఇంకా 3 ఏళ్లు వ్యవధి ఉందని, తొందరపడవద్దని స్వామీజీ చెప్పారు. అప్పుడు రామయ్య గారు ఆ గుడిలో భాగమైన రామమందిరంలో నిక్షేపించేందుకు కోట్లాది రామకోటి సిద్ధంగా ఉందని, దాన్ని ఆలయ భూభాగంలో నిక్షేపించినట్లయితే పెద్ద బరువు తగ్గుతుందని, దానికి అనుగ్రహించమని ప్రార్థించసాగాడు. దానికి అంగీకరించి రోజు నిర్ణయించారు స్వామీజీ. ఇది జరిగిన కొద్ది రోజులకు కామకోటి పీఠాధిపతులు ప్రొద్దుటూరు రాబోతున్నారని రామయ్య గారికి తెలిసింది. ఆ తరువాత వారి కార్యక్రమాల తేదీలు నిర్ణయమైనాయి. ఆ తేదీలు రామకోటి ప్రతిష్టకు స్వామీజీ నిర్ణయించిన తేదీలే కావటం ఒక విచిత్రం. ఆ సమయానికే పుష్పగిరి పీఠాధిపతులు కూడా ప్రొద్దుటూరు వస్తారని నిర్ణయం కావటం మరొక విచిత్రం. రామయ్య గారు ఆ మహాత్ములిద్దరినీ కూడా ఈ రామకోటి ప్రతిష్ఠా కార్యక్రమాలకు ఆహ్వానించాడు. ఈ కార్యక్రమం స్వామీజీ ఆజ్ఞ ప్రకారం జరుగుతోందని తెలియంగానే ఆ పెద్దలంతా ఆ ఆహ్వానం అంగీకరించారు. ఈ కార్యక్రమ సందర్భంగా ప్రొద్దుటూరులో సుబామణి గారి ఇంట్లో దిగిన స్వామీజీ ఒకరోజు షడ్దర్శనం సోమసుందర శర్మ గారికి ఒకసారి వచ్చి వెళ్ళవలసింది అని కబురు చేశారు. అప్పటికి సత్యనారాయణ అనే కుర్రవాడు శర్మగారి స్మృతిపథంలోంచి పూర్తిగా చెరిగిపోయాడు. ఈ మధ్యకాలంలో అనేక కష్టాలలో కల్లోలపడిన శర్మగారు అలా మరిచిపోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే పూర్తిగా సాంప్రదాయిక విద్వాంసుడైన శర్మగారికి ఎవరో గడ్డాల మీసాల స్వామి ఊర్లోకి వచ్చాడంటే వెళ్ళి చూడటం ఇష్టం కాలేదు. అయినా ఎవరో పెద్ద ఉపాసకుడంటున్నారు, తన కోసం ప్రత్యేకం కబురు పంపించాడంటున్నారు, తనేదో గొప్పవాడైపోయినట్లు కాదనటం దేనికి అనుకున్నాడు శర్మగారు. అవ్యాజమైన వినయము, అనన్యమైన సౌమ్యత, నిసర్గసిద్ధమైన నిరాడంబరత శర్మగారికి జన్మతో సిద్ధించిన ఆభరణాలు. ఆయన వచ్చి స్వామీజీని దర్శించాడు కానీ గుర్తించలేకపోయాడు. స్వామీజీయే అనేక గుర్తులు చెప్పి తనను తను గుర్తింప చేసుకున్నారు. తరువాత తనకు ఉపనయన సమయంలో గణపతి దర్శనమిచ్చాడని, అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని, ఇప్పుడు అవధూత సన్యాసంలో ఉన్నానని చెప్పారు స్వామీజీ. విని ఊరుకున్నారు శర్మగారు. ఆ తరువాత వారి పిల్లలందరినీ తెచ్చి చూపించమని స్వామీజీ శర్మగారిని కోరారు. సరేనని పిల్లలందరినీ తెచ్చాడు శర్మగారు. వారి పెద్దబ్బాయి అప్పటికి ఎంఏ చదువుతున్నాడు. ఇతనే స్వామీజీ చెవుల పోగుల వల్ల రక్తం కారుతూ ఉంటే జాలిపడి రక్షణ చేసింది. స్వామీజీ ఆ విషయాలన్నీ గుర్తు చేస్తూ అతని చేతిలో ఒక మల్లెపువ్వు వేశారు. అది ఒక సరస్వతి డాలరై అతని చేతిలో పడ్డది. వారి పెద్దమ్మాయి తులసి చేతిలో మరో మల్లెపువ్వు వేయగా అది గోపాలకృష్ణ విగ్రహమైంది. రెండో అమ్మాయి చేతిలో మరో పువ్వు వేయగా అది గణపతి డాలర్ అయింది. ఇంకా చిన్నపిల్లల్ని దగ్గరకు తీసుకుని కథలు చెబుతూ ఆడించారు స్వామీజీ. ఈ జరిగిన వస్తు సృష్టిని అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందరికీ ఆనందము, ఆశ్చర్యము, భక్తి, భయము కలుగుతున్నాయి. శర్మగారికి మాత్రం వెగటు పుట్టింది. నిండుకుండ కనుక పైకి మాత్రం తొణకలేదు. ఇంతలో అమ్మగారిని తీసుకురాలేదేమిటి శర్మగారు అన్నారు స్వామీజీ. ఆ మహా ఇల్లాలు వెళ్ళిపోయింది నాయనా అన్నారు శర్మగారు విచారంగా. ఆ తర్వాత సంసార భారం వల్ల శర్మగారు పునర్వివాహం చేసుకున్నారని కూడా పక్కవారు చెప్పారు. ఆ తల్లి స్వామీజీకి మధుకరమే కాక వారాల భోజనాలు కూడా పెట్టిన చల్లని తల్లి.
ఆవిడ గతించినందుకు స్వామీజీ చాలా విచారించారు. ఎప్పుడైనా వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి అని ఆహ్వానించారు. అలాగే అని మర్యాదగా అని ఇంటికి వెళ్ళిపోతూ దారిలో అనుకున్నాడు శర్మగారు. అలవోకగా గడ్డాలు పెంచితే అమాంతం అవధూత అయిపోవచ్చు. ఎవరు అవధూతో ఎవడు కాదో ఈ మహత్తల మెరమెచ్చుల స్వాములతో మనకెందుకొచ్చిన గోలా? ఇది గమనించి స్వామీజీ సంతోషంగా నవ్వుకున్నారు. ఆ పర్యటనలో శ్రీ స్వామీజీకి శ్రీ పుష్పగిరి పీఠాధిపతులతో సమావేశం నారాయణ అయ్యర్ అనేవారి ఇంట్లో జరిగింది. ఈ నారాయణ అయ్యర్ గారు తరువాత స్వామీజీకి సన్నిహిత భక్తులలో ఒకరుగా మారాడు. ఆ తరువాత రామకోటి ప్రతిష్టా కార్యక్రమం చక్కగా జరిగింది. రామకోటిని కామకోటి మఠం ఏనుగు మీద ఊరేగింపు చేయించి పాదచారులై ఆలయ ప్రాంగణంలోకి వచ్చారు కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు, వారి శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారు. చంద్రశేఖరేంద్రులు మఠ బాధ్యతలను తమ ప్రియ శిష్యులు శ్రీ జయేంద్రులకు పూర్తిగా అప్పచెప్పే ప్రయత్నం జరుగుతున్న రోజులవి. అందుకనే అప్పట్లో వృద్ధులైన చంద్రశేఖరేంద్రులు జయేంద్రులను వెంటబెట్టుకుని దేశ సంచారం జరుపుతున్నారు. ఆ మహాస్వాముల దివ్య కరకమలాల మీదుగా శ్రీ స్వామీజీ దివ్య సన్నిధిలో రామకోటి ప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భంగా ఆ ఆలయ ప్రాంగణంలో కంచి పీఠాధిపతులిద్దరూ స్వామీజీ ఏకాంతంగా దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘ సమావేశపు చర్చనీయాంశాలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయినాయి. 25వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త.